మన భారతదేశంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే అద్భుతంగా అంగరంగ వైభవంగా సాగే సంబరాలలో మన జగన్నాథుడి రథయాత్ర ఒకటి. అటువంటి గొప్ప రథయాత్రకి మనం వెళ్ళలేకపోతున్నామనే బాధ ఎవరికన్నా ఉంటే అది ఈసారి పోతుంది. ఎందుకంటే జగన్నాథుడు ఈ జగత్తంతటికి ఆయనే నాథుడు కదా. మొత్తం జగత్తు అంతా కూడా ఆయనదే కదా. ఇక్కడుండి స్మరించుకున్నంత మాత్రం చేత ఆయన కరుణ మనపై కురుస్తుంది అనడానికి శంకర్ భగవత్పాదులు వారు జగన్నాథాష్టకం అని ఒకటి రాశారు. దాంట్లో ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం. రథారూఢ గచ్చన్ పది మిలిత భూదైవ పటలేః స్తుతిర్ప్రాదుర్భావం ప్రతిపద్య ప్రాకార్య సదయః దయా సింధు బంధు సకల జగతా సింధు సుతాయ జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. చూసారా, ఈ శ్లోకంలోనే శంకరాచార్యులు వారు జగన్నాథ స్వామి నయన పదగామి అని చెప్పి స్వయంగా ఆయనే చెప్తున్నారు. కేవలం చూసి మాత్రం చేత ఆయన కళ్ళు చూడండి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి స్వామివారికి. ఆ కళ్ళతో దయా వర్షాన్ని కురిపించి దయా సముద్రుడు మన స్వామి. అటువంటి స్వామివారిని మనం మనసా స్మరించి, ఎందుకంటే అక్కడ వెళ్ళలేము కదా, మనసా స్మరించి ధన్యులవుదాం. హరి ఓం.